Third BCom students, this is C.H. Satish, lecturer in computer science, Sri Venkateswara College of Arts and Science, Samalapuram, affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Now we discuss about third BCom 6th semester subject e-commerce. In this, our next topic is e-commerce business models and how to create a website in e-commerce. Okay, first, e-commerce business models. There are mainly 4 types of business models on strategies. That means 4 business models ఉన్నాయి. అందులో ఫస్ట్ బిజినెస్ టు కన్జ్యూమర్, బిజినెస్ టు బిజినెస్, కన్జ్యూమర్ టు బిజినెస్, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. ఓకే, నెక్స్ట్ బిజినెస్ టు కన్జ్యూమర్. In a business to consumer e-commerce environment, companies sell their online goods to other consumers who are the end users of their products or services. Usually, business to consumer e-commerce web shops have an open access for any visitor, meaning that there is no need for a person to log in order to make any product related inquiry. In a business to consumer e-commerce environment, companies sell their online goods to consumers. Companies ఆన్లైన్ గూడ్స్ని కన్జ్యూమర్స్కి అమ్ముతాయి. హూ ఆర్ ద ఎండ్ యూజర్స్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఎవరైతే ఎండ్ యూజర్స్ అంటే ఇక్కడ కన్జ్యూమర్స్ ఎండ్ యూజర్స్ అనమాట. యూజువల్లీ బిజినెస్ టు కన్జ్యూమర్ ఈ కామర్స్ వెబ్ షాప్స్ హ్యావ్ ఎన్ ఓపెన్ యాక్సెస్ ఫర్ ఎనీ విజిటర్. ఓపెన్ యాక్సెస్ ఎవరైనా సరే విజిట్ చేసుకోవచ్చు. ఇది మీనింగ్ దట్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎ పర్సన్ టు లాగిన్ in order to make any product related inquiry. ఓకే, ఎవరికి లాగిన్ ఐడి ఉండవలసిన అవసరం లేదు. ఎవరైనా దీనికి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి మీరు చూడండి. బిజినెస్ ఆర్గనైజేషన్స్ సప్లై చేస్తాయి కస్టమర్కి. ఎక్కడి నుంచి? వెబ్సైట్లో కన్జ్యూమర్ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రాసెసింగ్ చేసి ఫస్ట్ కన్జ్యూమర్ అంటే ఇక్కడ కస్టమర్ అన్నవాడు వెబ్సైట్లో చూసి ఏదైనా ప్రొడక్ట్ ఆర్డర్ ఇస్తే అది బిజినెస్ ఆర్గనైజేషన్కి వెళ్ళి బిజినెస్ ఆర్గనైజేషన్ ప్రాసెస్ చేసి ఆర్డర్ ప్రాసెసింగ్ చేసి ఎవరికి? కస్టమర్కి సప్లై చేస్తుంది అనమాట ప్రోడక్ట్. ఓకే, ఇది బిజినెస్ టు కన్జ్యూమర్స్. నెక్స్ట్ బిజినెస్ టు బిజినెస్. ఇన్ ఏ బిజినెస్ టు బిజినెస్ ఈ-కామర్స్ environment, companies sell their online goods to other companies without being engaged in sales to consumers. Okay, అంటే consumers in most business to business e-commerce environments, entering the web shop will require a login. Business to business web shop usually contains customer specific pricing, customer specific assortments and customer specific discounts. It includes the iOS transactions and electronic market transactions between organizations. iOS transactions means inter-organizational information systems, refers to flow of standard transactions to information between business partners such as placing orders, billing or paying. Business to business. In a business to business e-commerce environment, companies sell their online goods to other companies. అంటే ఇక్కడ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇక్కడ బిజినెస్ టు కన్జ్యూమర్స్ అయితే కస్టమర్స్కి డైరెక్ట్గా సోల్డ్ చేస్తాయి అంటే అమ్ముతాయి. ఇక్కడ ఏంటంటే కంపెనీస్ సెల్ దేర్ ఆన్లైన్ గూడ్స్ టు అదర్ కంపెనీస్, వేరే కంపెనీస్కి గూడ్స్ని అమ్ముతాయి.
ఓకే, వితౌట్ బీయింగ్ ఎంగేజ్డ్ ఇన్ సేల్స్ టు కన్జ్యూమర్స్కి అంటే ఇక్కడ సింపుల్గా ఏంటంటే హోల్సేల్ నుంచి రిటైల్కి ఎలా అమ్ముతారో సేమ్ అది అనమాట. ఓకే, ఇన్ మోస్ట్ బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్ ఎన్విరాన్మెంట్స్ ఎంటరింగ్ ద వెబ్ షాప్ విల్ రిక్వైర్ ఏ లాగిన్. దీనికి ఏంటంటే లాగిన్ ఐడి కంపల్సరీ ఉంటుంది. బిజినెస్ టు బిజినెస్ వెబ్ షాప్ యూజువల్లీ కంటైన్స్ కస్టమర్ స్పెసిఫిక్ ప్రైసింగ్, కస్టమర్ స్పెసిఫిక్ అసార్ట్మెంట్స్ అండ్ కస్టమర్ స్పెసిఫిక్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఇక్కడ కస్టమర్స్ ఏంటంటే ఎనదర్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇక్కడ కస్టమర్ అవుతుంది. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ ద ఐఓఎస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఆర్గనైజేషన్స్. ఐఓఎస్ ట్రాన్సాక్షన్స్ కలిగి ఉంటాయి. ఐఓఎస్ ట్రాన్సాక్షన్ మీన్స్ ఇంటర్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రిఫర్స్ టు ఫ్లో ఆఫ్ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ బిజినెస్ పార్ట్నర్స్ అంటే బిజినెస్కి మధ్య జరిగే స్టాండర్డ్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషనే ఇక్కడ ఐఓఎస్ ట్రాన్సాక్షన్స్ అంటాం. బిట్వీన్ బిజినెస్ పార్ట్నర్స్ సచ్ యాజ్ ప్లేసింగ్ ఆర్డర్స్, బిల్డింగ్ అండ్ పేయింగ్. ఓకే, ఇక్కడ ఇదిగో చూడండి, బిజినెస్ ఆర్గనైజేషన్ ఫస్ట్ కస్టమర్కి ఎవరు హోల్సేలర్ ద్వారా ఇక్కడ కస్టమర్ ఏంటంటే ఇక్కడ కూడా కస్టమర్ కూడా బిజినెస్ చేసేవాడే. సో బిజినెస్ టు బిజినెస్ కస్టమర్కి హోల్సేలర్ దగ్గర ఆర్డర్ ఇస్తాడు. వెబ్సైట్ ద్వారా బిజినెస్ ఆర్గనైజేషన్ జరిగి హోల్సేలర్కి సప్లై జరుగుతుంది బిజినెస్ నుంచి. ఓకే, ఇది బిజినెస్ టు బిజినెస్. నెక్స్ట్ కన్జ్యూమర్ టు బిజినెస్. ఇన్ ఏ కన్జ్యూమర్ టు బిజినెస్ e-commerce environment, consumers usually post their products or services online on which companies can post their bids. A consumer reviews the bids and selects the company that meet his price expectations. That means in a consumer business e-commerce environment, consumers usually post their products or services online in కంపెనీస్కి పోస్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ని బిజినెస్ చేయమని. ఓకే, ఏ కన్జ్యూమర్ రివ్యూస్ ద బిడ్స్, బిడ్స్ చేసి సెలెక్ట్స్ ద కంపెనీని సెలెక్ట్ చేసుకుంటాడు కస్టమర్. సెలెక్ట్ చేసుకుని దట్ మీన్స్ ఈజ్ ప్రైస్ ఎక్స్పెక్టేషన్స్, దాన్ని బట్టి ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఓకే, అంటే కస్టమర్ అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ కస్టమరే తన ప్రోడక్ట్ని వేరే వాళ్ళకి అమ్మడం కోసం చేసే బిజినెస్సే కన్జ్యూమర్ టు బిజినెస్. ఓకే, దీంట్లో ఏంటంటే ఫస్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ చూస్తుంది, కస్టమర్ వెబ్సైట్. ఓకే, ప్రాసెస్ ఆర్డర్, అక్కడ ప్లేసెస్ మనీ ఫర్ పర్టికులర్ సర్వీసెస్. ఓకే, కస్టమర్ ఆ ప్రోడక్ట్కి సమ్ మనీని స్పెండ్ చేస్తాడు. ఓకే ఇస్తాడు. నెక్స్ట్ కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. ఇన్ ఏ కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ e-commerce environment, consumers sell their online goods to other consumers. A well-known example is eBay. ఓకే, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ అంటే ఇక్కడ ఒక కస్టమరు వెబ్సైట్ ద్వారా ప్రోడక్ట్ని సేల్ చేస్తాడు. వేరే కస్టమర్ అదే వెబ్సైట్ ద్వారా ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే రిసీవ్స్ ప్రోడక్ట్, ఇక్కడ కస్టమరే రిసీవ్ చేసుకుంటాడు, కస్టమరే మనీ ఇచ్చుకుంటాడు. అంటే ఇక్కడ మధ్యలో ప్రోడక్ట్ ఏంటంటే సపోజు మనకి సింపుల్గా ఈబే కానీ నెక్స్ట్ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మైంట్రా అని, ఇలాగ వేరే ఆర్గనైజేషన్ యొక్క ప్రోడక్ట్ని సింపుల్గా మనం ఆన్లైన్లో ఇప్పుడు సపోజు ఈబే అనే వెబ్సైట్ చూసుకున్నారనుకోండి, వేరే బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క ప్రోడక్ట్ని మనం సేల్ చేసి మనం మీడియేటర్గా ఉండి ఎవరికి కస్టమర్కి సేల్ చేస్తాం. ఇది కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. ఓకే, ఇక్కడ పైన 4 టైప్స్ అని రాసాను. 4 టైప్స్లో బిజినెస్ టు కన్జ్యూమర్, బిజినెస్ టు బిజినెస్, కన్జ్యూమర్ టు బిజినెస్, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ ఇక్కడ. ఓకే, 4th కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ మోడల్. ఓకే, ఇలా 4 మోడల్స్ ఏంటి,
మనకి బిజినెస్ మోడల్స్ అన్నా, ఈకామర్స్ మోడల్స్ అన్నా, నెక్స్ట్ ఇంట్రానెట్ మోడల్, ఎక్స్ట్రానెట్ మోడల్స్ అన్నా అన్నీ కూడా ఏం రాస్తారంటే ఈ 4 టైప్స్ ఆఫ్ మోడల్సే రాయాలి. బిజినెస్ టు కన్జ్యూమర్, బిజినెస్ టు బిజినెస్, కన్జ్యూమర్ టు బిజినెస్, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్. ఓకే, నెక్స్ట్ ఇవి బిజినెస్ మోడల్స్. ఈకామర్స్ మోడల్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ టు బిల్డ్ ఏ ఎస్టాబ్లిష్డ్ ఈకామర్స్ వెబ్సైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఈకామర్స్ ఈకామర్స్ వెబ్సైట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎలా బిల్డ్ చేస్తావో, నెక్స్ట్ ఏమేమి ఎక్విప్మెంట్ ఈకామర్స్ వెబ్సైట్కి కావాలి. ఓకే, ఫస్ట్ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఈకామర్స్ బిజినెస్ వెబ్సైట్ ఈకామర్స్ వెబ్సైట్ మనకు కావాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలంటే మెయిన్ ఈకామర్స్ వెబ్సైట్కి పర్చేజ్ ఏ డొమైన్ నేమ్, ఫైండ్ ఏ వెబ్ డెవలపర్, get all the paperwork you need for a legitimate business. Next, select e-commerce and website hosting platform, take your website live, pitch box, get a payment gateway, order packaging and figure out shipping storage options. ఓకే, ఇవన్నీ కూడా మెయిన్ ఎక్విప్మెంట్. అంటే ఒక ఈకామర్స్ వెబ్సైట్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక డొమైన్ నేమ్ని పర్చేజ్ చేయాలి, నెక్స్ట్ ఒక వెబ్ డెవలపర్ని తీసుకోవాలి, నెక్స్ట్ పేపర్ వర్క్ అంతా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఈకామర్స్ వెబ్సైట్ ఏ ప్లాట్ఫామ్ మీద తీసుకోవాలి. నెక్స్ట్ వెబ్సైట్ని లైవ్లో పెట్టాలి. నెక్స్ట్ పిచ్ బాక్స్, దానికి అడ్వర్టైజ్మెంట్ చేయాలి. నెక్స్ట్ గెట్ ఏ పేమెంట్ గేట్వే, దానికి పేమెంట్ ఎలా చేయాలనేది, ఆన్లైన్ పేమెంట్ అనేది దాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్డర్ ప్యాకేజింగ్ అండ్ షిప్పింగ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్, అంటే మనం డెలివరీ ఎలా చేయాలి, ఏంటి మన ప్రోడక్ట్ డెలివరీ ఎలా చేయాలి. ఫస్ట్ పర్చేజ్ ఏ డొమైన్ నేమ్. వీ నీడ్ ఏ డొమైన్ నేమ్ దట్ విల్ పర్ఫెక్ట్లీ ఐడెంటిఫై యువర్ బ్రాండ్ యూజింగ్ ఏ వెబ్సైట్. యూ కెన్ పర్చేజ్ యువర్ డొమైన్ నేమ్ అండర్ $10. ఓకే, మనం ఒక డొమైన్ నేమ్ని కావాలి. వీ నీడ్ ఏ డొమైన్ నేమ్ దట్ విల్ పర్ఫెక్ట్లీ ఐడెంటిఫై యువర్ బ్రాండ్, అంటే మన ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ని, మన ప్రొడక్ట్స్ యొక్క బ్రాండ్ని గుర్తించడానికి ఒక డొమైన్ నేమ్ని తీసుకుంటాము. యూజింగ్ ఏ వెబ్సైట్లో తీసుకుంటాము. దీన్ని పర్చేజ్ చేస్తాము. ఇక్కడ డొమైన్ నేమ్ని అండర్ $10లో మనం పర్చేజ్ చేయాలి. నెక్స్ట్, ఫైండ్ ఏ వెబ్ డెవలపర్. దిస్ ఈజ్ ఏ crucial component in launching our e-commerce website. If you want to launch our website in a relatively short time span and in a professional manner, then hiring a web developer. Okay, this is a crucial component in launching our website, e-commerce website. If you want to launch our website in a relatively short time span and in a professional manner, then hiring a web developer. మనం ఒక వెబ్ డెవలపర్ని తీసుకోవాలి. ఆ వెబ్ డెవలపరు ప్రొఫెషనల్గా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్న తీసుకోవడం వల్ల షార్ట్ టైం స్పాన్లో మనం వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి మనకి వీలుగా ఉంటుంది. నెక్స్ట్, గెట్ ఆల్ ద పేపర్ వర్క్ యూ నీడ్ ఫర్ ఏ లెజిటిమేట్ బిజినెస్. రిజిస్టర్ అవర్ బిజినెస్, గెట్ ఏ వెండర్స్ లైసెన్స్ అండ్ స్టార్ట్ లుకింగ్ into legal business issues. You will need to register the appropriate articles of organization with our state's secretary if starting a corporation, non-profit, limited liability company or professional organization. ఓకే, అంటే మన బిజినెస్ని రిజిస్టర్ వెండర్స్ లైసెన్స్ తీసుకోవాలి, అంటే రిజిస్టర్ చేయించుకుని అండ్ స్టార్ట్ లుకింగ్ ఇంటూ లీగల్ బిజినెస్ ఇష్యూస్. ఏమైనా లీగల్ బిజినెస్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా రిజిస్టర్ చేయించుకుని అప్రోప్రియేట్ ఆర్టికల్స్ ఏవి ఇష్యూస్ రాకుండా. నెక్స్ట్, విత్ అవర్ స్టేట్స్ సెక్రటరీ ఇఫ్ స్టార్టింగ్ ఏ కార్పొరేషన్, నాన్ ప్రాఫిట్, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ఆర్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇవన్నీ కూడా మనం పేపర్ వర్క్ అంతా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్, సెలెక్ట్ ఈకామర్స్ అండ్ వెబ్సైట్ హోస్టింగ్ ప్లాట్ఫామ్ టు సేవ్ time, money. Select a popular e-commerce platform like Shopify, e-commerce or big commerce. Most developers are familiar with these.
మేకింగ్ ఇట్ ఈజీ టు ఇంటిగ్రేట్ ప్లగిన్స్, పేమెంట్ ప్రాసెసింగ్ ఎక్సెట్రా. ఓకే, ఒక ప్లాట్ఫామ్, దీనికి సంబంధించిన ఈకామర్స్ సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్లోకి మనం సేవ్ చేసుకోవాలి. ఆ సేవ్ చేసుకునే దానికి సంబంధించిన ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఈకామర్స్, షాపిఫై, బిగ్ కామర్స్ అనే మెయిన్ నోటెడ్. టు సేవ్ టైమ్, మనీ, సెలెక్ట్ ఏ పాపులర్ ఈకామర్స్ ప్లాట్ఫామ్. ఈకామర్స్ ప్లాట్ఫామ్ తీసుకోవాలి. మోస్ట్ డెవలపర్స్ ఆర్ ఫెమిలియర్ విత్ దీస్, మేకింగ్ ఇట్ ఈజీ టు ఇంటిగ్రేట్ ప్లగిన్స్, పేమెంట్ ప్రాసెసింగ్ ఎక్సెట్రా. నెక్స్ట్, టేక్ అవర్ వెబ్సైట్ లైవ్. మనం వెబ్సైట్ని లైవ్లో పెట్టాలి. యాజ్ సూన్ యాజ్ you commit you starting your business, take your website live, even listing any if your products have your developer homepage, about us page and contact page. As soon as you commit you starting your business, take your website live. ఎప్పుడైతే నువ్వు బిజినెస్ని కమిట్ అయ్యావో వెబ్సైట్ని లైవ్లో పెట్టాలి. ఈవెన్ లిస్టింగ్ ఎనీ ఇఫ్ యువర్ ప్రొడక్ట్స్ హ్యావ్ యువర్ డెవలపర్ హోమ్ పేజ్. నీ హోమ్ పేజ్లో మామూలుగా మనకి కస్టమర్కి కాంటాక్ట్ అయ్యే విధంగా డెవలపర్ హోమ్ పేజు, అబౌట్ అస్, నెక్స్ట్ అబౌట్ అస్ పేజు అండ్ కాంటాక్ట్ పేజు క్రియేట్ చేసి పెట్టాలి. యాజ్ సూన్ యాజ్ యూ కమిట్ యూ స్టార్ట్ యువర్ బిజినెస్, టేక్ యువర్ వెబ్సైట్ లైవ్. నెక్స్ట్, పిచ్ బాక్స్. Pitch box means advertisement. Developing relationships, media contacts is very important. Pitch box automates the reach groundwork, so you can focus on what you do best, creating real person-to-person connections with the people you want to reach. Pitch box helps scale your outreach efforts. ఓకే, డెవలపింగ్ రిలేషన్షిప్స్, మీడియా కాంటాక్ట్స్ తోటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం వల్ల ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిచ్ బాక్స్ ఆటోమేట్స్ ద రీచ్ గ్రౌండ్ వర్క్ అంతని రీచ్ అవ్వచ్చు. సో యూ కెన్ ఫోకస్ అండ్ వాట్ యూ డూ బెస్ట్, ఏది బెటర్ అనేది నువ్వు ఫోకస్ చేయాలి. క్రియేటింగ్ రియల్ పర్సన్ కనెక్షన్స్ విత్ ద పీపుల్ యూ వాంట్ టు రీచ్. పిచ్ బాక్స్ హెల్ప్స్ స్కేల్ యువర్ అవుట్ రీచ్ ఎఫర్ట్స్. నెక్స్ట్, get a payment gateway. Get a payment gateway means gateway. Did you ever wonder how credit payments were accepted on e-commerce website? It's through a website gateway, also a credit card processor. But if you want to accept credit cards, recording bills, if you want accept credit cards, recording bills and mobile payments, that means get a payment gateway. Did you ever wonder how to credit payments were accepted on, ఎలా యాక్సెప్ట్ చేయాలనేది కూడా, అంటే పేమెంట్లో ఎలా యాక్సెప్ట్ చేయాలి క్రెడిట్ కార్డ్స్, నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ ద్వారా, రికార్డింగ్ బిల్స్ ద్వారా, మనం మొబైల్ పేమెంట్స్ ద్వారా మనం పర్చేజ్ చేసినప్పుడు వెబ్సైట్లో. ఇప్పుడు ఆ వెబ్సైట్లో కొన్ని ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా చేయాలి. గెట్ ఏ పేమెంట్ గేట్వే. డిడ్ యూ ఎవర్ వెండర్ హౌ క్రెడిట్ పేమెంట్స్ వర్ యాక్సెప్టెడ్ ఆన్ ఈకామర్స్ వెబ్సైట్? ఇట్స్ త్రూ ఏ పేమెంట్ గేట్వే, ఆల్సో ఏ క్రెడిట్ కార్డ్ ప్రాసెసర్. But if you want accept credit cards, recording bills and mobile payments. Next, order packaging and figure out shipping storage options. Before you can launch your website, you will need to figure out how to store and ship your inventory. You will have to determine storage to make arrangements for with your vendors. Okay, అంటే మీ వెబ్సైట్ లాంచ్ చేసే ముందే నీకు ఇప్పుడు మనం ఎంత స్టోరేజ్కి ఎంత అవుతుంది అండ్ షిప్పింగ్కి, దట్ మీన్స్ ఏంటంటే డోర్ డెలివరీకి ఎంత అవుతుంది అనేది ముందు మనం యూ నీడ్ టు ఫిగర్ అవుట్ ఒక పేమెంట్ని మనం అరేంజ్ చేసుకోవాలి. యూ విల్ హ్యావ్ టు డిటర్మైన్ స్టోరేజ్ టు మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ విత్ యువర్ వెండార్స్ ద్వారా మీకు దాన్ని పేమెంట్ని కరెక్ట్గా చేసుకోవాలి.
ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఏంటంటే e-commerce business model. E-commerce business models means there are 4 types of business models based on strategies. E-commerce strategies బేస్ చేసుకుని 4 types of business modelsని ఉన్నాయి. అవి ఏంటంటే బిజినెస్ టు కన్జ్యూమర్, బిజినెస్ టు బిజినెస్, కన్జ్యూమర్ టు బిజినెస్, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్, C2C. ఓకే, దీంట్లో సే టు బిజినెస్ అని పడ్డది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ టు కన్జ్యూమర్. ఇన్ ఏ బిజినెస్ టు కన్జ్యూమర్ ఈ-కామర్స్ ఎన్విరాన్మెంట్, companies sell their online goods to consumers who are the end users of their products or services. Usually business to consumer e-commerce web shops have an open access for any visitor, meaning that there is no need for a person to log in order to make any product related inquiry. Okay, in a business to consumer లో ఏంటంటే బిజినెస్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్సే కన్జ్యూమర్ అంటే కస్టమర్ ఎప్పుడైతే ప్రోడక్ట్ ఆర్డర్ చేశాడో వాళ్ళకి సేల్ చేయడం. అంటే కంపెనీస్ సెల్ దేర్ ఆన్లైన్ గూడ్స్ టు కన్జ్యూమర్స్. అంటే కంపెనీ చేసే వర్క్ని బిజినెస్ టు కన్జ్యూమర్ వర్క్ అంటాం, మోడల్ అంటాం. ఓకే, దీంట్లో ఆన్లైన్ హూ ఆర్ ద ఎండ్ యూజర్స్ దేర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఇక్కడ ఎండ్ యూజర్స్ ఎవరు అవుతారంటే కస్టమర్స్ అవుతారు. Okay, usually business to consumers e-commerce web shops have an open access for any visitor. ఓకే, ఒకసారి డయాగ్రామ్ చూసుకోండి. కస్టమరు వెబ్సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేశాడు. బిజినెస్ ఆర్గనైజేషను ఆర్డర్ ప్రాసెసింగ్ చేసి కస్టమర్కి ప్రోడక్ట్ సప్లై చేసింది. నెక్స్ట్ బిజినెస్ టు బిజినెస్ అంటే ఇన్ ఏ బిజినెస్ టు బిజినెస్ ఈ-కామర్స్ ఎన్విరాన్మెంట్, కంపెనీస్ సెల్ దేర్ ఆన్లైన్ గూడ్స్ టు అదర్ కంపెనీస్ వితౌట్ బీయింగ్ ఎంగేజ్డ్ ఇన్ సేల్స్ టు కన్జ్యూమర్స్. ఓకే, అంటే కంపెనీ అనేది ఒక కంపెనీ వేరే కంపెనీతో కమ్యూనికేట్ అయితే ఆ కమ్యూనికేషన్నే మనం బిజినెస్ టు బిజినెస్ ఈ-కామర్స్ ఎన్విరాన్మెంట్ కమ్యూనికేషన్ అంటాం. Okay, in most business to e-commerce environments entering the web shop will require a login. దీనికి ఏంటంటే లాగిన్ ఐడి కంపల్సరీ ఉండాలి. ఓకే, బిజినెస్ టు బిజినెస్ వెబ్ షాప్ యూజువల్లీ కంటైన్స్ కన్జ్యూమర్ స్పెసిఫిక్ ప్రైసింగ్, కస్టమర్ స్పెసిఫిక్ అసార్ట్మెంట్స్ అండ్ కస్టమర్ స్పెసిఫిక్ డిస్కౌంట్స్. ఇట్ ఇంక్లూడ్స్ ద iOS transactions and electronic market transactions between organizations. Okay, iOS transaction means inter-organizational information systems. Okay, the first flow of standard transactions information అంటే మెయిన్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ ఎలా జరగాలనేది iOS ట్రాన్సాక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇవి దీన్ని బేస్ చేసుకునే బిజినెస్ జరుగుతుంది, బిజినెస్ టు బిజినెస్. ఓకే, ఇప్పుడు సపోజ్ కస్టమర్ కూడా ఒక బిజినెస్ చేసేవాడే. కస్టమరు అంటే రిటైలరు ఫస్ట్ హోల్సేలరు వెబ్సైట్ విజిట్ చేసి బిజినెస్ ఆర్గనైజేషన్ ఆర్డర్ ప్రాసెసింగ్ చేసి హోల్సేలర్కి ప్రోడక్ట్ని సప్లై చేస్తుంది. ఇప్పుడు హోల్సేలర్ ఏం చేస్తాడంటే హోల్సేలర్ బిజినెస్ చేస్తాడు. ఎవరు ఇక్కడ హోల్సేలర్కి బిజినెస్ ఆర్గనైజేషన్కి అంటే ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. మ్యానుఫ్యాక్చరర్స్కి హోల్సేలర్కి మధ్య జరిగే ప్రాసెస్నే ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ ఆర్గనైజేషన్ అంటాం. నెక్స్ట్ కన్జ్యూమర్ టు బిజినెస్. ఇన్ ఏ కన్జ్యూమర్ టు బిజినెస్ ఈ-కామర్స్ ఎన్విరాన్మెంట్, కన్జ్యూమర్స్ యూజువల్లీ పోస్ట్ దేర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఆన్లైన్ ఆన్ విచ్ కంపెనీస్ కెన్ పోస్ట్ దేర్ బిడ్స్. ఓకే, కన్జ్యూమర్సే తన యొక్క ప్రోడక్ట్ని బిజినెస్ చేసుకుంటే బిజినెస్ ఆర్గనైజేషన్కి ఇచ్చుకుని ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ సేల్ చేస్తుంది. ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ సేల్ చేసింది బిజినెస్ ఆర్గనైజేషన్ ద్వారా దీని యొక్క రివ్యూని బేస్ చేసుకుని దీనికి బిడ్ వేసుకుని మనీ ఇస్తారు ఎవరు బిజినెస్ ఆర్గనైజేషన్స్ వారు. ఓకే, ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ ఇప్పుడు కస్టమర్ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి అక్కడ కస్టమర్ మనీ ప్లేస్ చేస్తారు. ఓకే, అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ మనీ దానికి పర్టికులర్ సర్వీస్కి మనీ పే చేస్తుంది అనమాట. ఓకే,
కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ అంటే ఇక్కడ సపోజ్ ఈబే, నెక్స్ట్ మైంట్రా, ఇలా కొన్ని ఉన్నాయి కదా, మనకు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ బిజినెస్ అనమాట. అంటే ఒక ప్రోడక్ట్ని కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ బిజినెస్ సెల్ దేర్ ఆన్లైన్ గూడ్స్ అండ్ అదర్ కన్జ్యూమర్సే అదర్ కన్జ్యూమర్స్కి అమ్ముతారు. ఓకే, ఏ వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈబేకి దీనికి ఎగ్జాంపుల్. ఇది ఈ-కామర్స్ బిజినెస్ మోడల్స్. నెక్స్ట్, హౌ టు బిల్డ్ ఆర్ ఎస్టాబ్లిష్ టు ఈ-కామర్స్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేస్తామో, ఎక్స్ప్లెయిన్ ఎన్విరాన్మెంట్ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఈ-కామర్స్ వెబ్సైట్కి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి. ఫస్ట్ ఎక్విప్మెంట్ ఏమేమి కావాలంటే, ఫస్ట్ పర్చేజ్ ఏ డొమైన్ నేమ్, ఫైండ్ ఏ వెబ్ డెవలపర్, గెట్ ఆల్ ద పేపర్ వర్క్ యూ నీడ్ ఫర్ ఏ లెజిటిమేట్ బిజినెస్, select e-commerce and website hosting platform, take your website live, pitch box, get a payment gateway, order packaging and figure out shipping or storage options. Okay, ఇందులో ఫస్ట్ purchase a domain name. We need a domain name that will perfectly identify your brand. Using a website, you can purchase your domain name under $10. అంటే $10 తోటి మనం మన ప్రొడక్ట్స్ అన్నిటికి మన బ్రాండ్కి మ్యాచ్ అయ్యే ఒక డొమైన్ నేమ్ని పర్చేజ్ చేయాలి, కొనవాలి. ఓకే, వెబ్సైట్ డొమైన్ నేమ్ని. ఇప్పుడు ఫైండ్ ఏ వెబ్ డెవలపర్, ఒక వెబ్ డెవలపర్ని తీసుకోవాలి. దిస్ ఈజ్ ఏ క్రూషియల్ కాంపోనెంట్ ఇన్ లాంచింగ్ అవర్ ఈ-కామర్స్ వెబ్సైట్. ఇఫ్ యూ వాంట్ టు లాంచ్ అవర్ సైట్ ఇన్ ఏ రిలేటివ్లీ షార్ట్ టైమ్ స్పాన్ అండ్ ఇన్ ఏ ప్రొఫెషనల్ మేనర్, దెన్ హైరింగ్ ఏ వెబ్ డెవలపర్. అంటే ఇది మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే, వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి ఒక వెబ్ డెవలపర్ని తీసుకోవాలి. ఆ వెబ్ డెవలపర్ ఎలా ఉందో ప్రొఫెషనల్గా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి అండ్ షార్ట్ టైంలో మనకి చేసే విధంగా, వెబ్సైట్ని క్రియేట్ చేసే విధంగా మనం తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్, గెట్ ఆల్ ద పేపర్ వర్క్ యూ నీడ్ ఫర్ ఏ లెజిటిమేట్ బిజినెస్. మొత్తం పేపర్ వర్క్ అంతా కూడా ప్రిపేర్ చేసి రెడీ చేసి ఉంచుకోవాలి. ఎలా అంటే, రిజిస్టర్ అవర్ బిజినెస్, గెట్ ఏ వెండర్ లైసెన్స్ అండ్ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు లీగల్ బిజినెస్ ఇష్యూస్. యూ విల్ నీడ్ టు రిజిస్టర్ ద అప్రోప్రియేట్ ఆర్టికల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ విత్ అవర్ స్టేట్స్ సెక్రటరీ ఇఫ్ స్టార్టింగ్ ఏ కార్పొరేషన్, నాన్ ప్రాఫిట్, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ఆర్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇవన్నీ కూడా అంటే దీనికి సంబంధించిన పేపర్ వర్క్ అంతా కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. రిజిస్టర్ అవర్ బిజినెస్, గెట్ ఏ వెండర్స్ లైసెన్స్ అండ్ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు లీగల్ బిజినెస్ ఇష్యూస్. ఏమన్నా లీగల్ బిజినెస్ ఇష్యూస్ వస్తే అవన్నీ కూడా రెడీ చేసుకుని, ఏమేమి ఇష్యూస్ వస్తాయనేది ముందు రెడీ చేసుకుని ఉంచుకుని దాన్ని ఎలాగ సాల్వ్ చేయాలనేది కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్, సెలెక్ట్ ఈ-కామర్స్ అండ్ వెబ్సైట్ హోస్టింగ్ ప్లాట్ఫామ్. టు సేవ్ టైమ్, మనీ, సెలెక్ట్ ఏ పాపులర్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్. ఓకే, ఈ-కామర్స్ వెబ్సైట్ హోస్టింగ్ ప్లాట్ఫామ్ మీద చేయాలంటే ఫస్ట్ టు సేవ్ మనీ, టైంని మనీని సేవ్ చేయాలనుకుంటే కనుక పాపులర్ ఈ-కామర్స్ వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అవి ఏంటంటే షాపిఫై, ఈ-కామర్స్, బిగ్ కామర్స్ అని ఉన్నాయి. వాటిని సెలెక్ట్ చేసిన ఆ ప్లాట్ఫామ్లో మనం ఈ వెబ్సైట్ని క్రియేట్ చేయాలి. మోస్ట్ డెవలపర్స్ ఆర్ ఫెమిలియర్ విత్ దీస్, మేకింగ్ ఇట్ ఈజీ టు ఇంటిగ్రేట్ ప్లగిన్స్, పేమెంట్ ప్రాసెసింగ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా పేమెంట్ ప్రాసెసింగ్ కానీ, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ప్లగిన్స్, ఇవన్నీ కూడా డెవలపర్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్, టేక్ అవర్ వెబ్సైట్ లైవ్. As soon as you commit, you starting your business, take your website live. Even listing any, if your products have your developer home page, about us page,
అండ్ కాంటాక్ట్ పేజ్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే కమిట్ అయ్యావో బిజినెస్ చేయాలని, స్టార్టింగ్ యువర్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు టేక్ యువర్ వెబ్సైట్ లైవ్లో పెట్టాలి. ఈవెన్ లిస్టింగ్ ఇప్పుడు ఇందులో ఏమేమి ఉండాలంటే మెయిన్గా మనకి డెవలపర్స్ హోమ్ పేజ్, అంటే మనం హోమ్ పేజ్ ఒకటి ఉండాలి. నెక్స్ట్ అబౌట్ అస్ పేజ్, అంటే కస్టమర్కి ఏదైనా అంటే మన ప్రోడక్ట్ గురించి అదే మన బిజినెస్ గురించి చెప్పడానికి అబౌట్ అస్ పేజు. అండ్ కాంటాక్ట్ పేజు, కస్టమర్ కాంటాక్ట్ అయ్యే విధంగా కాంటాక్ట్ పేజ్ ఒకటి క్రియేట్ చేయాలి. నెక్స్ట్ పిచ్ బాక్స్, డెవలపింగ్ రిలేషన్షిప్స్ మీడియా కాంటాక్ట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిచ్ బాక్స్ automates the reach groundwork so you can focus on what you do best, creating real person-to-person connections with the people you want to reach. Pitchbox helps scale your outreach efforts. Okay, developing relationships media contacts is very important. Pitchbox automates the reach groundwork so you can focus on what you do best, creating real person-to-person connections with the people you want to reach. Pitchbox helps scale your outreach efforts. Okay, pitchbox అనేది ఏంటి? డెవలపింగ్ రిలేషన్షిప్స్ మీడియా కాంటాక్ట్స్ తోటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిచ్బాక్స్ ఆటోమేట్స్ ద రీచ్ గ్రౌండ్ వర్క్ ఆటోమేటిక్గా రీచ్ అయిపోతాం మనం ఎప్పుడైతే మీడియాతో కాంటాక్ట్స్ పెట్టుకున్నామో. సో యూ కెన్ ఫోకస్ ఆన్ వాట్ యూ డూ బెస్ట్, నువ్వు ఏది బెస్ట్ అనేది ముందు నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి, ఫోకస్ చేయాలి. క్రియేటింగ్ రియల్ person-to-person connections with the people you want to reach. Pitchbox helps scale your outreach efforts. ఓకే, ఏంటంటే మనం పిచ్బాక్స్ని రీచ్ అవ్వాలనుకుంటే కానీ person-to-person కనెక్షన్స్ అనేవి మనం పీపుల్ ద్వారా మనం కనెక్ట్ అవ్వి ఉండాలి. నెక్స్ట్ గెట్ ఏ పేమెంట్ గేట్వే. Get a payment gateway did you ever wonder how credit payments were accepted on e-commerce website? It's through a payment gateway, also a credit card processor, but if you want accept credit cards, recording bills అండ్ మొబైల్ పేమెంట్స్. ఓకే, అంటే పేమెంట్ ఎలా చేయాలనేది కూడా ఒకసారి చూసుకోవాలి. గెట్ ఏ పేమెంట్ గేట్వే డిడ్ యూ ఎవర్ వెండర్ హౌ క్రెడిట్ పేమెంట్స్, ఎలా క్రెడిట్ పేమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలనేది ఈకామర్స్ వెబ్సైట్లో కూడా పొందుపరచాలి. ఇట్స్ త్రూ ఏ పేమెంట్ గేట్వే, ఆల్సో ఏ క్రెడిట్ కార్డ్ ప్రాసెసర్, బట్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్, రికార్డింగ్ బిల్స్ అండ్ మొబైల్ పేమెంట్స్, ఇవి మెయిన్. నెక్స్ట్ ఆర్డర్ ప్యాకేజింగ్ అండ్ ఫిగర్ అవుట్ షిప్పింగ్ ఆర్ స్టోరేజ్ ఆప్షన్స్. బిఫోర్ యూ కెన్ లాంచ్ యువర్ వెబ్సైట్ you will need to figure out how to store and ship your inventory. You will have to determine storage to make arrangements with your vendors. Okay, నువ్వు వెబ్సైట్ లాంచ్ చేసే ముందు నువ్వు ఏం చేయాలంటే అక్కడ ఎలా స్టోర్ చేయాలి, ప్రొడక్ట్స్ని ఎలా స్టోర్ చేయాలి, ఎలా షిప్ చేయాలి, అంటే ఎలా డెలివరీ చేయాలి ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి అనేది ముందు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఎంత పేమెంట్ అవుతుంది ఏంటి అనేది. యూ విల్ హ్యావ్ టు డిటర్మైన్ స్టోరేజ్ టు మేక్ అరేంజ్మెంట్స్ విత్ యువర్ వెండర్స్ తోటి మనం కరెక్ట్గా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. దీస్ ఆర్ ద ఏంటి బిజినెస్ మోడల్స్ వెబ్సైట్ క్రియేషన్స్కి కావాల్సింది ఏంటి అండ్ బిజినెస్ మోడల్. మెయిన్ బిజినెస్ మోడల్స్ అయితే బిజినెస్ టు కన్జ్యూమర్ మోడల్, బిజినెస్ టు బిజినెస్ మోడల్, కన్జ్యూమర్ టు బిజినెస్ మోడల్ అండ్ కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ మోడల్. ఇక్కడ తప్పు రాశారు, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ మోడల్. ఓకే, బిజినెస్ టు కన్జ్యూమర్ మోడల్లో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్కి ఎలా సెల్ చేయాలి అనేది ఉంటుంది. ఇది డయాగ్రామ్ చూడండి. బిజినెస్ ఆర్గనైజేషన్ ఒక కస్టమర్ వెబ్సైట్ని క్రియేట్ చేసుకుని ఒక వెబ్సైట్ని విజిట్ చేసి బిజినెస్ ఆర్గనైజేషన్ ద్వారా ఆర్డర్ ప్రాసెసింగ్ జరిగి సప్లై అవుతుంది కస్టమర్కి. నెక్స్ట్ బిజినెస్ టు బిజినెస్ అయితే హోల్సేలర్ ద్వారా
హోల్సేలర్ ద్వారా హోల్సేలర్ వెబ్సైట్ని విజిట్ చేసి బిజినెస్ ఆర్గనైజేషన్తో డీల్ ఏర్పరచుకుని సప్లై చేసిన తర్వాత రిటైలర్స్కి అమ్ముకుంటాడు బిజినెస్. అంటే ఇక్కడ హోల్సేలర్ కూడా బిజినెస్ చేస్తాడు, నెక్స్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్ బిజినెస్ చేస్తాడు. సో బిజినెస్ టు బిజినెస్ మోడల్ అంటాం. నెక్స్ట్ కన్జ్యూమర్ టు బిజినెస్ అంటే ఒక కస్టమరు తనకు దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఒక వెబ్సైట్లో పెట్టి అది ఆ వెబ్సైట్ ఆర్గనైజేషన్ అది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ఆ ప్రోడక్ట్ని ప్రాసెస్ చేసి ఆర్డర్ ప్రాసెస్ చేసి దానికి ఎంత మనీ స్పెండ్ చేయాలనేది కూడా బిజినెస్ ఆర్గనైజేషన్ తీసుకుంటుంది. నెక్స్ట్ కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ అంటే ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా మనం కస్టమర్ నుంచి కస్టమర్కి ఎలాగ కమ్యూనికేట్ అవుతుంది అనేది. నెక్స్ట్ ఇప్పుడు కామర్స్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తామో ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి, ఓకే, దీనికి మెయిన్ the following list of steps we took to get the started and successfully establish our e-commerce website. అంటే మన ఈ-కామర్స్ వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే సక్సెస్ఫుల్గా ఈ స్టెప్స్ వైజ్ మనం వెళ్ళాలి. ఫస్ట్ పర్చేజ్ ఏ డొమైన్ నేమ్, ఒక డొమైన్ నేమ్ని పర్చేజ్ చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ఏ వెబ్ డెవలపర్, ఒక వెబ్ డెవలపర్ని తీసుకోవాలి, ప్రొఫెషనల్గా అతను ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ గెట్ ఆల్ ద పేపర్ వర్క్ యూ నీడ్ ఫర్ ఏ లెజిటిమేట్ బిజినెస్. ఓకే, అంటే మొత్తం ఈ బిజినెస్ అనేది బిజినెస్ సంబంధించిన మొత్తం పేపర్ వర్క్ అంతా రెడీ చేసుకుని లైసెన్స్ అన్నీ తీసుకుని ఏవైనా ఇష్యూస్ వస్తాయో ఆ ఇష్యూస్ అన్నిటిని సాల్వ్ చేసే విధంగా ఒక పేపర్ వర్క్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ ఈ-కామర్స్ అండ్ వెబ్సైట్ హోస్టింగ్ ప్లాట్ఫామ్, ఒక ఈ-కామర్స్ సంబంధించిన వెబ్సైట్ హోస్టింగ్ ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఈ-కామర్స్, షాపిఫై, బిగ్ కామర్స్ అని మెయిన్ ఈ-కామర్స్ వెబ్సైట్స్. నెక్స్ట్ టేక్ యువర్ వెబ్సైట్ లైవ్, మీ వెబ్సైట్ని లైవ్లో పెట్టాలి. ఓకే, నెక్స్ట్ పిచ్ బాక్స్ మీన్స్ అడ్వర్టైజింగ్, మీడియా వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా మన గ్రౌండ్ వర్క్ రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ గెట్ ఏ పేమెంట్ గేట్వే, పేమెంట్స్ ఎలా చేయాలి, క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఎలా యాక్సెప్ట్ చేయాలి ఈ-కామర్స్ బిజినెస్లో అనేది చూడాలి. నెక్స్ట్ ఆర్డర్ ప్యాకేజింగ్ అండ్ ఫిగర్ అవుట్ షిప్పింగ్ స్టోరేజ్ ఆప్షన్స్. ఆర్డర్ ప్యాకేజింగ్ మీన్స్ ఇప్పుడు మనం వెబ్సైట్ లాంచ్ చేసే ముందే మనం ఏంటంటే స్టోరేజ్ అనేది ఎక్కడ స్టోరేజ్ చేయాలి, ఎంత స్టోరేజ్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి, అంటే ఎలా డెలివరీ చేయాలి, దానికంటూ ఒక ఫిగర్ మీన్స్ మనీని ఎంత స్పెండ్ చేయాలనేది చెక్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్స్. ఏం స్టెప్స్? ఫస్ట్ ఈ-కామర్స్ సక్సెస్ఫుల్గా బిల్డ్ చేయాలంటే ఈ-కామర్స్ వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే ఫస్ట్ పర్చేజ్ ఏ డొమైన్ నేమ్, ఫైండ్ ఏ వెబ్ డెవలపర్, get all the paperwork you need for a legitimate business, select e-commerce and website hosting platform, take your website live, pitch box, get a payment gateway, order packaging and figure out shipping options. These are the main ఎస్టాబ్లిష్ చేయడానికి వెబ్సైట్ ఈ-కామర్స్ వెబ్సైట్ ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఇది ఫస్ట్ బిజినెస్ మోడల్ అనేది సెకండ్ యూనిట్లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో ఎక్స్ట్రానెట్ బిజినెస్ మోడల్స్ అని ఉంటాయి, అక్కడ కూడా సేమ్ మోడల్స్ మనం రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఫిఫ్త్ యూనిట్లో ఉంటుంది ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఈ-కామర్స్ వెబ్సైట్. అంటే ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఈ-కామర్స్ వెబ్సైట్ అని ఉంటుంది. చూడండి, ఇది ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఈ-కామర్స్ వెబ్సైట్, ఇది మెయిన్. దీంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెబ్సైట్ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఈ-కామర్స్ వెబ్సైట్ అనేది. ఇందులో మెయిన్ ఏంటంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ ఏ డొమైన్, ఒక డొమైన్ నేమ్ పర్చేజ్ చేస్తాము, ఫైండ్ ఏ వెబ్ డెవలపర్, ఒక వెబ్ డెవలపర్ని తీసుకుంటాము ప్రొఫెషనల్గా. నెక్స్ట్ గెట్ ఆల్ ద పేపర్ వర్క్ యూ నీడ్ ఫర్ ఏ లెజిటిమేట్ బిజినెస్,
మనకి మన బిజినెస్ సంబంధించిన పేపర్ వర్క్ అంతటిని రెడీ చేసుకుంటాము. ఏమైనా ఇష్యూస్ వస్తే ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయడానికి రెడీగా ఉంచుకుంటాము. నెక్స్ట్ సెలెక్ట్ ఈ కామర్స్ అండ్ వెబ్సైట్ హోస్టింగ్ ప్లాట్ఫామ్. ఈ కామర్స్ హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇందులో షాపిఫై, ఈ కామర్స్, బిగ్ కామర్స్ అని ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ టేక్ యువర్ వెబ్సైట్ లైవ్. ఇప్పుడు వెబ్సైట్ని లైవ్లో పెడతాము. నెక్స్ట్ పిచ్ బాక్స్, దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్, దట్ మీన్స్ మీడియా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి గ్రౌండ్ వర్క్ అంతా రీచ్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ ఏ పేమెంట్ గేట్వే, పేమెంట్ ఎలా చేయాలనేది క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ కామర్స్ బిజినెస్ ఎలా చేయాలనేది అనేది కూడా ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ ఆర్డర్ ప్యాకేజింగ్ అండ్ ఫిగర్ అవుట్ షిప్పింగ్ ఆర్ స్టోరేజ్ ఆప్షన్స్. వెబ్సైట్ లాంచ్ చేసే ముందు ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, డెలివరీస్ ఎలా తీసుకోవాలి, మొత్తం ఎంత అవుతుంది ఏంటి అనేది ఒక ఫిగర్ని ఎస్టాబ్లిష్ చేయాలి. దీస్ ఆర్ ద మెయిన్ స్టెప్స్ ఇన్ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఈ-కామర్స్ వెబ్సైట్. ఓకే, మెయిన్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బిజినెస్ మోడల్స్, ఈ-కామర్స్ బిజినెస్ మోడల్స్ అండ్ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఈ-కామర్స్ వెబ్సైట్.